మాజీ ప్రధాని వాజ్పేయి గారి శత జయంతి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు కాటారం మండలం కూడెల్లో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి భారత ప్రధానిగా ఒక భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి మన వాజ్పేయి గారు మచ్చలేని నాయకుడు, నిస్వార్థమైనటువంటి నాయకుడు, ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి మన మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని మరి నరేంద్ర మోడీ గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా మరి 2వ ప్రధానమంత్రిగా పదవి బాధ్యత చేపట్టి మరి బ్రహ్మాండంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే ఓ నీతి నిజాయితీకి మారుపేరు. అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మరొక నిస్వార్థంగా త్యాగపూరితంగా ఈ భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ పట్టించింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 66 మోసాలు, 420 వాగ్దానాలతో మరి మోసం చేసి గద్దెనెక్కి ఈనాడు లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అదేవిధంగా గనుల మాఫియా, రకరకాల భూ మాఫియా చేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కడిగి పారేయాల్సినటువంటి అవసరం ప్రజలకి ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మన వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశ ప్రజలందరూ కూడా కనువిప్పు ధరించుకొని మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రతి ఒక్క భారతదేశ పౌరునిపై ఉందని చెప్పి నేను ఈ రకంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మరి ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు మరి వారి అనుచరులు మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలను వంచి మోసం చేస్తూ మరి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని సంపాదన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి అనేది ఆమడ దూరాన ఉంచి ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా మరి ప్రజలను పెడుతూ ఈనాడు కేవలం వారు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఓట్లు వచ్చిందంటే ఓటుకు నోటు ఇచ్చుకుంటూ మరి లిక్కర్ని ఇచ్చుకుంటూ మరి మద్యమత్తులో ముంచి మరి అధికారాన్ని చేపట్టి మరి రాజభోగాలను అనుభవిస్తూ ఈనాడు ఈ రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి లేడు, దాదాపుగా 5-6 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరికి వారే ముఖ్యమంత్రిగా మరి మంత్రులు చెలామణైతూ ఎవరి శాఖల వాళ్ళే దోపిడీ చేస్తూ మరి అనేకమైనటువంటి అవినీతిని బాహటంగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఫైనాన్స్ విషయానికి వస్తే మరి కాంట్రాక్టర్లు, అదేవిధంగా చిన్న సర్పంచులు మరి కాంట్రాక్ట్ పనులు చేస్తే వారికి బిల్లులు ఇవ్వకుండా మరి ఎవరైతే 10% మరి కమిషన్ ఇస్తారో వారికే బాహటంగా పైసలు తీసుకొని బిల్లులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు సర్పంచులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ నిజాయితీకి నీతికి మారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీని మరి మనం ఈ ప్రపంచం ఉన్నంత కాలం వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీని నడిపించాల్సిందిగా నేను ప్రతి ఒక్క భారతీయ పౌరుని కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఇళ్ల విషయానికి వస్తే మొన్ననే మరి ఏం చేసిండ్రు, దసరా అప్పుడే ముగ్గు వస్తామని చెప్పిండ్రు శ్రీనివాసరెడ్డి గారు. దసరా పోయింది, మరి దీపావళి పోయింది, మరి సంక్రాంతి కూడా పోతూ ఉన్నది. ఇప్పుడు సంక్రాంతి అంటూ ఉన్నారు. అది అనేక రకాల మోసాలు చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ మరి ఇష్యూను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మరి పబ్బం గడుపుతున్నారు. వారి పార్టీకి పతనం స్టార్ట్ అయింది. ఇప్పటికే వ్యతిరేకత దాదాపుగా 50% వ్యతిరేకత మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. మరి ఇక్కడ నాయకులకు చెప్తా ఉన్న అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. మరి ఈనాడు ఈ రోడ్లు జరుగుతున్నాయంటే నేషనల్ హైవేస్ కానీ మరి రైల్వేస్ కానీ మరి బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇలా కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడ్డదంటే ఇలా భారతీయ జనతా పార్టీతో నడుస్తూ ఉన్నది. అదే ఈనాడు గ్రామాలలో కూడా రహదారులు, సీసీ రోడ్స్ వేయాలంటే ఉపాధి హామీ పనుల నుండి, ఈజీఎస్ నుండి కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పని కూడా చేయట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేవలం అణిచివేత, కుట్రలు, పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక కార్యకర్తలాగా వాడుకొని మరి పోలీసులతోటి ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళపై అక్రమ కేసులు పెడుతూ మరి భయభ్రాంతులకు గురి చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ప్రజలందరూ చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. మరి మీకు మీ పార్టీకి ఖచ్చితంగా
సమాధి కడతారని చెప్పి తెలియజేస్తూ మరి మరొక్కసారి మన భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మన ప్రియతమ నాయకుడు దైవ సమానులైనటువంటి మరి వాజ్పేయి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. క్రిస్టియన్స్ సోదరులందరికీ నేను ఈ యొక్క జయంత్ సర్వ గారికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ఒక మహనీయుడు పుట్టినరోజు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు పుట్టినరోజు. భారతదేశానికి పండుగ రోజు, శుభదినం. ఎందుకంటే ఒకసారి 13 రోజులు, ఒకసారి 13 నెలలు, ఒకసారి 4 సంవత్సరాలన్నర ఈ దేశాన్ని పరిపాలించిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సిద్ధాంతాల కోసం, దేశ సేవ కోసం ఒక బ్రహ్మచారిగా ఉండి ఈ దేశంలో ఎంతో సేవ చేయాలని ఒక్క ఓటుతో గద్దె దిగి, ఒక్క ఓటు పార్లమెంట్లో ఓటుతో గద్దె దిగి త్యాగం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకంటే నాకు ఇష్టపరంగా నేను పెళ్లికి నాకు స్వార్థం పెరుగుతుంది, నాకు భార్య పిల్లలు ఉంటారు, కానీ ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని కంకణంగా బద్దలాడు. కానీ ఆ ఒక్కోటితో గదిలినప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన చూసి అంత నవ్వింది. పార్లమెంట్ అయితే బయటకు వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూసి నవ్వింది. అదే నిండు పార్లమెంట్లో వాజ్పేయి గారు ఒక మాట చెప్పిండు, ఈరోజు నేను ఒక్క ఓటుతో గద్దె దిస్తే నన్ను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవ్వుతుంది, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు చూసిన రోజు అని అర్థం చెప్పిండు ఆయన. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వే రోజు అని చెప్పిండు. ఈరోజు దేశ ప్రజలందరూ చూసి కాంగ్రెస్ పార్టీ నవ్వుకునే రోజు వచ్చింది. ఈరోజు 22 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఒక్క తెలంగాణ అనేది కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కారణం ఈరోజు ఏ దేశం అంతా నరేంద్ర మోడీ పరిపాలన చూస్తున్నారు. కారణం ఒకసారి శ్రీకృష్ణుడిగా ఆయన అవతారం ఎత్తిండు, ఒకసారి రాముడిగా అవతారం ఎత్తిండు, ఒకసారి చిత్రపతి శివాజీగా అవతారం ఎత్తిండు, ఈరోజు నరేంద్ర మోడీగా అవతారం ఎత్తిండు. అతనే రాముడు, అతనే నరేంద్ర మోడీ. ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కళ్ళగన్నాడు, ఈ దేశం ఎలా ఉందని కళ్ళగన్నాడు, ఆ దేశ పరిపాలన కోసం అతని వారసునిగా, అతని నాయకత్వంలో అనిపిస్తున్న వ్యక్తే మన నరేంద్ర మోడీ గారు. దయచేసి చెప్తున్నా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంతుడే, ప్రతి ఒక్క కార్యకర్త శ్రీరాముని ఆశీర్వాదం వ్యక్తే, ప్రతి ఒక్క కార్యకర్త హనుమంతుడే. ఎవరి బలం వాళ్ళకి తెలియదు. మన బలం మనం తలుచుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునాది కాడికి వెళ్ళగిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ అనుకునే ఒక్క 100 మంది కాంగ్రెస్ కార్యకర్త ఒక ఎత్తు, ఒక్క బీజేపీ కార్యకర్త ఒక ఎత్తు. వాళ్ళు సొప్ప శ్రేణులు, మనం ముక్కు కొడగలం. వాళ్ళు కౌరవులు, మనం పాండవులం. ఒక్కడ ఎప్పుడు వెనకాల్సిందే మిత్రమా. మీకు కాలుకు ముళ్ళు కూస్తే పండితులు మీద మన నారాయణ గారు, సునీటి గారు ఉన్నారు. ఎవ్వరికి మనం భయపడే అవసరం లేదు. ఈరోజు కేసులు మనకు కొత్త కాదు, మన పోలీసు దెబ్బలు కొత్త కాదు. మనం సిద్ధాంత కోసం బతుకున్నాం. మనం అందరం కలుసుకుంటేనే ఈరోజు దేశం అంతా కలుసుకుంటే ఒక రాముని గుడి కట్టినాం, ఒక్క ఇటుక బిడ్డ పోర్సు చేసి అలా గుడి కట్టినాం. ఈరోజు మనం అందరం ఐక్యమత్యం అయితే గజరాజు కట్టేయగలుగుతాయి. ఈరోజు మన అందరూ అయిపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే పోయి పదవి గుర్తులు పెడుతుంది. మనకు శ్రీధర్ బాబుతో ఏం కాదు, మనకు శ్రీధర్ బాబుతో ఏం కాదు, మనకు రేవంత్ రెడ్డి ఏం కాదు. అలా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా. కానీ మనది శక్తి, మరి రాముడి వంశం మనది. మన గుండెల ధైర్యం, మనం దేశాన్ని సాధించగలుగుతాం. ఎవ్వడికి భయపడ అవసరం లేదు, ఎవ్వడేం చేయడు. మనం కలిసిమెట్టుగా పార్టీకి కట్టుగా ఉంటే మనకు పార్టీ అండగా ఉంటుంది. అందరం మనం కలిసి పనిచేద్దాం, భారతీయ జనతా పార్టీని గద్దెలెక్కిద్దాం. 2020లో మనది అధికారం. స్థానిక ఎన్నికల కొత్త వ్యక్తులు అందరూ పోటీ చేయాలి. సర్పంచ్కి, ఎంపీటీస్కి అందరూ పోటీ చేయాలి. అందరు నారాయణ గారి నాయకత్వం అందరం గెలుస్తాం. అందరం కూడా ప్రజాపతిలో అవుతాం. అందరూ కూడా ఆలోచించి ఆశయంగా ఉంటాం. పార్టీకి అంత అనుకూలంగా ఉందాం. మనకు పార్టీ సేవ చేస్తుంది. జై హింద్, జై భారత్ మాత. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్, జై భారత్ మాత.